వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. రైతు బతకాలంటే యూరియా కావాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలో బయ్యారం సొసైటీకి యూరియా వచ్చిందని తెలియడంతో ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. యూరియా రాత్రికి రాత్రే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే యూరియా పక్కదారి పడుతుందని ఆరోపించారు. రైతులకు టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేస్తామని మాట ఇచ్చి సొసైటీలో యూరియా లేదని చేతులెత్తేయడంతో సొసైటీ యాజమాన్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ నుండి ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ఆందోళన దిగారు. ఎస్ఐ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా రైతులు పట్టించుకోవడం లేదు. మండలంలో ఉన్నటువంటి పిఎస్ఎస్ పొగుళ్లపల్లి అనే సొసైటీ ఒకటి ఉన్నది. సొసైటీ దగ్గర కూడా మనకు రైతులకు అవసరమైనటువంటి యూరియాను సీజన్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ గా తెప్పిస్తూ స్టాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని ఇస్తూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్ఐ గారు కూడా కోఆర్డినేట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ సొసైటీ లోకల్ పిఎస్ఎస్ పొగుళ్లపల్లి సొసైటీకి సంబంధించిన స్టాఫ్ కూడా అందరం ఉండి కూడా క్రమ పద్ధతిలో ప్రొసీజర్ ప్రకారం ఇస్తా ఉన్నాము. ఈ క్రమంలో ఏం జరిగిందంటే నిన్న సాయంత్రము 6:30 కావడము, కొన్ని బ్యాగ్స్ అలానే ఉండడం వల్ల రైతులందరూ కూడా గోదాం వైపు కొంత దూసుకురావడం జరిగింది. ఈ క్రమంలో క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది కూడా సొసైటీ స్టాఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ బస్తాలు లెక్క పెట్టుకోకుండానే షటర్ క్లోజ్ చేసి వెళ్ళడం జరిగింది. నేను, ఎస్ఐ గారు, అదేవిధంగా లోకల్ సంబంధిత బ్యాగ్స్ సిఇఓ, సొసైటీ సిఇఓ గారు వెంకన్న గారిని కూడా తీసుకెళ్లి స్టాక్ బస్తాలు మేము లెక్కించడం జరిగింది. ఈ లెక్కించిన దాంట్లో భాగంగా క్రిప్కో 444 బస్తాలకు గాను ఈ పాస్ మిషన్ లో ఉన్నది, అదేవిధంగా గోదాంలో ఉన్నది టాలీ కావడం జరిగింది. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ కోరమాండలకు సంబంధించింది మాత్రం ఈ పాస్ మిషన్ లో ఉన్నదానికి గోడౌన్లో ఉన్నదానికి ఒక 91 బ్యాగ్స్ డిఫరెన్స్ రావడం జరిగింది. ఈ డిఫరెన్స్ ఎందుకనేది మేము ప్రాథమికంగా విచారణ చేస్తున్నాము. విచారణ చేస్తున్నప్పుడు సిఇఓ వెంకన్న అదేవిధంగా అమాలీస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకు రైతులకు పంపిణీ చేస్తున్న క్రమంలోనే తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. నేను, ఎస్ఐ గారు క్షుణ్ణంగా సీసీ ఫుటేజ్ కూడా మనకు గోడౌన్ ముందు, అదేవిధంగా సొసైటీ ఎంట్రీ దగ్గర కూడా మొత్తం 4 సీసీ ఫుటేజ్ కెమెరాస్ ఉండడం జరిగింది. ఈ 4 కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, అంటే మేము మనకు ఆ షటర్ ఓపెన్ చేయడం కానీ, లేకపోతే ఎవరైనా దొంగతనం చేయడం కానీ, అంటే అక్రమంగా తరలించడం కానీ ఎటువంటిది జరగలేదు. కాబట్టి ఈ రైతులకు ఇస్తున్న క్రమంలోనే వీళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి ప్రాథమికంగా సిఇఓ